హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే, ఒక నాస్తికుడు లేకపోతే దేవుని ఎరగనటువంటి వాడు లేకపోతే బైబిల్ కూర్చున్నటువంటి కనీస జ్ఞానం లేనటువంటి వ్యక్తి బైబిల్లో స్త్రీ పట్ల వివక్ష చూపించాడు దేవుడు అని మాట్లాడుతున్నాడు. దేవుడు సృష్టిని చేసిన క్రమంలో, నరులను సృష్టించిన క్రమంలో స్త్రీని సృష్టించినప్పుడు దేవుడు వివక్షను చూపించి స్త్రీని సృష్టించాడు అని మాట్లాడుతున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో స్పష్టత మనకి అర్థమవుతుంది, కానీ ఆ వ్యక్తికి అర్థం చేసుకోవాలంటే దేవుని గూర్చిన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఆయనకి లేదు కనుకనే దేవుని గూర్చిన జ్ఞానం లేదు, దేవుడు అంటే ఎరగలేదు, దేవుడిని వాళ్ళు అంగీకరించరు కనుక వారిని బుద్ధిహీనులని బైబిల్ చెప్తుంది. బుద్ధిహీనులకి బైబిల్ ఏం అర్థమవుతుంది? బుద్ధిహీనులకి దేవుని కూర్చున్న జ్ఞానం ఏం అర్థమవుతుంది? బుద్ధిహీనులకి దేవుని యొక్క ఆలోచన ఏమర్థమవుతుంది? దేవుని యొక్క సృష్టి ఏమర్థమవుతుంది? సృష్టిలో ఉన్నటువంటి దేవుడు ఎందుకు ఆ విధంగా సృష్టించాడో వారికి ఏ విధంగా అర్థమవుతుంది? ఏ విధంగా అర్థమవుతుంది? ఎందుకో తెలుసా? వారు బుద్ధిహీనులు గనుక, వారికి ఉన్న బుద్ధి చాలా తక్కువ గనుక వాళ్ళు దాన్ని ఆలోచించలేరు, జాలరు. అయితే బైబిల్ గ్రంథంలో స్పష్టత మనము తెలుసుకుందాం. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు, నరులను సృష్టించినప్పుడు, స్త్రీని పురుషుడిని సృష్టించినప్పుడు ఆయన ఏం చేశాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ వ్యక్తి ఏమంటున్నాడో మనం ఒకసారి విందాం, చూడండి క్లారిటీగా. ఇట్లా దేవుడు ఆడమ్ని చేసి మట్టితో చేశాడు కదా, కానీ అంటే మొదటి వ్యక్తిని అబ్బాయిని, మరి మొదటి అమ్మాయిని ఈవ్ని ఎలా చేశాడు దేవుడు? ఎలా చేశాడు? సేమ్ అలాగే మట్టి చేసి ఊపిరి ప్రాణం పోసాడా? కాదు. ఆడమ్ యొక్క రిబ్ అంటే పక్కటెముకను తీసి ఆవిడిని, ఆ పక్కటెముకలో నుంచి ఆవిడిని క్రియేట్ చేశాడు కదా. నాకు అర్థం కాని విషయం ఎప్పటి నుంచో నాకు, అంటే ఈ బైబుల్ అనే పదం రాగానే నాకు గుర్తొచ్చేది ఇదే. ఏంటంటే ఫస్ట్ నువ్వు దేవుడువు కదా, నువ్వు ఆడమ్ని చక్కగా పద్ధతిగా ఒక మంచిగా బొమ్మలాగా చేసి ఊపిరి అని చెప్పారు. కరెక్ట్, వెరీ గుడ్, వండర్ఫుల్, బాగుంది. మరి అమ్మాయిని అలా ఎందుకు చేయలా? అమ్మాయినేమో అబ్బాయిలో నుంచి నువ్వు రిబ్ తీసి చేయటం ఏంటి? దీని వెనకమాల ఏంటి? దీన్నే పేట్రియార్కీ అంటారు, దీన్నే పితృస్వామ్య భావజాలం అంటారు. పితృస్వామ్య భావజాలం ఎందుకు అయింది అంటే, ఎందుకు అవ్వదు? అమ్మాయి ఎప్పుడు అబ్బాయికి ఏమంటారు కిందనే ఉండాలి అనే అంటే నేను అబ్బాయిని క్రియేట్ చేశా, కానీ అబ్బాయి మాత్రం అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్బాయిలో నుంచి వచ్చింది. విన్నారు కదా ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో? ఏమని అంటున్నాడు ఆ వ్యక్తి అంటే, ప్రియమైన వాళ్ళరా, స్త్రీ పట్ల అంట దేవుడు వివక్ష చూపించడంట. ఎలా? ఆదాముని ఎలాగైతే మట్టిని తీసి దేవుడు సృజించాడో అలాగే స్త్రీని కూడా చేసినప్పుడు మట్టిని తీసి సృజించాలి కదా. అలా కాకుండా పురుషునిలో నుంచి పురుషుని పక్కటెముక తీసి సృజించాడు అంటే ఎల్లప్పుడూ కూడా పురుషుడి ఆధిపత్యంనే చూపిస్తున్నాడు దేవుడు కూడా అని మాట్లాడుతున్నాడు. అజ్ఞానులకు, బుద్ధిహీనులకు దేవుడు కూర్చున్న జ్ఞానము అర్థమవదు. దేవుడు చేసిన పనులు వారు ఎరగజాలరు, వారు గ్రహింపజాలరు అంటారంటే, దేవుడు స్త్రీ పట్ల వివక్ష చూపించాడు. స్త్రీ పట్ల అందుకే దేవుడు ఆ యొక్క పురుషునిలో నుంచి స్త్రీని తీశాడు, లేకపోతే పురుషునిలో నుంచి ఎముకను తీసి ఆవిడ స్త్రీనిగా చేశాడు. అంటే ఎప్పటికీ కూడా స్త్రీ పురుషుడి కింద ఉండవలసిందే, అందుకే అలా చేశాడు. అంటే ఇది వివక్ష. దేవుడు కూడా స్త్రీ పట్ల వివక్ష చూపిస్తున్నాడు, స్త్రీని తక్కువగా చేశాడు అని మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు స్త్రీని ఎప్పటికీ కూడా తక్కువగా చేయలేదు. దేవుడు స్త్రీని ఎప్పటికీ కూడా పురుషునితో సమానంగానే చేశాడు. పురుషునికి సమానంగా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఈ విధంగా నిర్మించాడు. ఒకవేళ స్త్రీ పురుషుల్ని కూడా సమానం కాదు వీళ్ళు అనుకుంటే, మనం సమానంగా సృజించలేదు దేవుడు అనుకుంటే, అప్పుడు ఎలా జరిగి ఉండేదంటే, పురుషుడిని కొంత మట్టిని తీసి ఎలాగైతే సృజించాడో స్త్రీని కూడా కొంత మట్టిని తీసి అలాగే సృజించేవాడు. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే వేరువేరుగా ఉంటారు. నువ్వు నా తర్వాత సృజింపబడ్డావు, నువ్వు తక్కువ అనడానికి ఉంటుంది. నువ్వు నా తర్వాత సృజింపబడతావు, నా మాటకు వినాలి, నువ్వు నాకు లోబడాలి నువ్వు అని ఉంటది. కానీ దేవుడు అలా సృజించలే. నువ్వు వేరు అని సృజించలేదు. మీరిద్దరూ ఒక్కటే అని చెప్పాడు దేవుడు. అంటే ఇద్దరు సమానం, మీ ఇద్దరు వేరుగా లేరు, ఒకరికి ఒకరు వేరుగా లేరు, మీ ఇద్దరు ఒక్కరై ఉన్నారు. చూసారా ఎంత సమానత్వము? ఇద్దరు ఒక్కరే ఉన్నారు. మీలో ఎవరు కూడా హెచ్చు తగ్గులు లేరు. మీకు
ఒకవేళ నేను ఆదామును సృజించినట్లు అవ్వ నిన్ను కూడా నేను వేరే మట్టితో సృజించితే అప్పుడు మీ ఇద్దరు వ్యత్యాసం వచ్చేస్తుంది. నువ్వు వేరు నేను వేరు అనే వ్యత్యాసం వస్తుంది. కానీ మీ ఇద్దరికి వ్యత్యాసం ఉండకూడదని ఒకే శరీరం నుంచి మీ ఇద్దరిని సృజించాను అని దేవుడు తన విషయాన్ని వెల్లడపరుస్తున్నాడు ఇక్కడ. కానీ ఈ యొక్క అజ్ఞానికి, ఈ బుద్ధిహీనునికి అది అర్థం కాదు. ఎప్పటి నుంచో అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ చేత నింపబడి దీన్ని చదివితే గాని, అర్థం చేసుకుంటే గాని బుద్ధిహీనుడికి అర్థం అవదు. దేవుని యొక్క జ్ఞానం వేరు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే వారిద్దరు ఏక శరీరులై ఉండాలి, వారిద్దరు ఏకమై ఉండాలి, వాళ్ళిద్దరు వేరు కాదు. వాళ్ళిద్దరిని ఒకవేళ వేరు మట్టిని తీసుకుని సృజించే వేరు అయిపోతారు. నువ్వు వేరు నేను వేరు అనుకుంటారు. వారి మధ్యన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉండవు. వారి మధ్యన బంధం ఉండదు. వారు వేరై ఉంటారు. అలా వేరు కాకూడదు. వాళ్ళు ఒక్కటిగా ఉండాలి, ఒక్కరై ఉండాలి అని దేవుడు ఏం చేస్తాడంటే ఒకే శరీరం నుంచి ఇద్దరిని చేశాడు. ఒకే శరీరం నుంచి ఇద్దరిని చేశాడు. అందుకే వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. వారిని దీవించినప్పుడు కూడా దేవుడు ఏ విధంగా దీవించాడంటే వారిని స్త్రీనిగాను పురుషునిగాను చేసి, అర్థమవుతుందండి? దేవుడు ఏమన్నాడంటే మన పోలికలో స్త్రీని పురుషుని చేద్దామన్నాడు. మన పోలికలో నరులను సృజించుదామన్నాడు. మన పోలికలో వారిని ఎలా సృజించాడంట దేవుడు తన పోలికలో స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను అని రాయబడి ఉంది బైబిల్లో. వారిద్దరినీ కూడా దేవుడు తన స్వరూపంలో సృజించాడు. వాళ్ళని ఒకే వ్యక్తులుగా సృజించాడు, ఏక శరీరులుగా సృజించాడు. వారిలో భేదం లేకుండా సృజించాడు. వారిలో హెచ్చుతగ్గులు లేకుండా సృజించాడు. వారు ఎప్పటికీ విడిపోకుండా ఉండడానికి ఒకే శరీరం నుంచి ఇద్దరిని సృజించి వారిని ఏకమైన ఉన్నారు మీరు, ఒకటై ఉన్నారు మీరు అని చెప్పాడు ఆయన. అందుకే ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ మాటలు స్పష్టంగా దేవుడు చెప్తాడు. ఏంటో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయంలో 24వ వచనంలో దేవుడు అక్కడ సమానత్వాన్ని వారిద్దరు చూపిస్తున్నారు. వారిద్దరిని స్త్రీనిగాను పురుషునిగాను చేసిన తర్వాత దేవుడు వారిని ఏం చేస్తాడంటే మీరు ఏక శరీరమై ఉన్నారు. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చూస్తే అక్కడ దేవుడు వారిని తన స్వరూపమందు చేసి వారిద్దరికీ కూడా సమానత్వాన్ని ఇచ్చి వారిద్దరికీ కూడా ఏలే అధికారాన్ని ఇచ్చాడు, పరిపాలించే అధికారాన్ని ఇచ్చాడు. ప్రతిదాన్ని కూడా వారి యొక్క అధికారం కింద ఉంచుకోమన్నాడు. వారిద్దరికీ అధికారం ఇచ్చాడు. ఒకే రకమైనటువంటి అధికారం, సమానత్వాన్ని చూపించాడు అక్కడ దేవుడు. క్రొత్త నిబంధనలోకి వస్తే యేసుక్రీస్తు కూడా అదే మాట అంటున్నాడు ఆయన. అందుకే ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూస్తే, అలాగే మనము మార్కు సువార్తలో కూడా చూస్తే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వారిని గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే భార్య భర్తల గురించి అక్కడ మాట్లాడుతూ ఏసయ్య భార్య భర్తల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? వారికను ఇద్దరుగా ఉండక, వారు ఏం చేస్తారంట? ఇద్దరుగా ఉంటే వాళ్ళకి వేరియేషన్స్ వచ్చేస్తాయి. ఇద్దరుగా ఉంటే హెచ్చుతగ్గులు వస్తాయి. ఇద్దరుగా ఉంటే భేదాభిప్రాయాలు వస్తాయి. ఇద్దరుగా ఉంటే సమానత్వం ఉండదు. ఇద్దరుగా ఉంటే నీవు ఎక్కువ నేను తక్కువ, లేకపోతే నీవు తక్కువ నేను ఎక్కువ అనే మనస్పర్ధలు వచ్చేస్తాయి. వారిద్దరూ ఇద్దరుగా ఉండక, వారిద్దరు ఎలా ఉంటారంట? వారికి ఇద్దరుగా కాక ఏక శరీరముగా ఉన్నారు. వారిద్దరూ ఒకటై ఉన్నారు, ఏకమై ఉన్నారు. వారిద్దరు ఇద్దరుగా ఉండరు. చూసారా? స్త్రీ పురుషుడికి ఇద్దరికి కూడా సమానత్వాన్ని ఇస్తున్నాడు అక్కడ యేసయ్య. సమానత్వం ఇస్తుంది బైబిల్. వేరు వ్యత్యాసాన్ని చూపించట్లే, స్త్రీని కించపరచట్లే. స్త్రీని దేవుడు కించపరిచి ఉంచాలనుకోలే. దేవుడు పురుషుడు స్త్రీ వేరు కాదు, ఇద్దరు ఒక్కటే, ఇద్దరు సమానమే, ఇద్దరు ఒకే శరీరంలో ఉన్న ఒక్కలే అని మాట్లాడుతున్నాడు ఆయన.
ఇంకా ఏమన్నా మాట్లాడుతున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 28వ వచనాన్ని చూస్తే, తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకుంటున్నాడు. అంటే నా భార్యను నేను ప్రేమిస్తే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. అంటే నా శరీరం, అది నా శరీరము ఆమె. ప్రశ్న బ్రదర్, నీవు నీ భార్యను ప్రేమిస్తే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్లు అంటే నీ శరీరంలో నుంచి తీయబడింది ఆమె. అంటే నీవు ఆమె వేరు కాదు, మీ అమ్మగారు మీ నాన్నగారు వేరు కాదు, మీ చెల్లి మీ బావగారు వేరు కాదు, మీ అక్క మీ బావగారు వేరు కాదు, మీ అన్నయ్య మీ వదిన వేరు కాదు. వారు ఏక శరీరమై ఉన్నారు, ఒక్కటే ఉన్నారు. అది గుర్తుంచుకోండి. వారి మధ్యన భేదాభిప్రాయాలు మీరు పుట్టించొచ్చేమో కానీ వారి మధ్యన భేదము పుట్టించడానికి ఎవరికి అధికారం లేదు. వారు ఏక శరీరమై ఉన్నారు, ఒక్కటే వారు. దేవుడు స్త్రీకి పురుషునికి ఒకే రకమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు. వాళ్ళిద్దరు ఏకమై ఉన్నారు అన్నాడు, వాళ్ళిద్దరు ఒక్కటే అన్నాడు. ఎందుకంటే సమానత్వాన్ని చూపించాడు దేవుడు. వారిద్దరు సమానం అని చెప్పాడు బైబిల్ గ్రంథం మాత్రమే. హైందవ గ్రంథాలు కానీ ఇతరాతర గ్రంథాలు కానీ సమానత్వాన్ని స్త్రీ పురుషుల పట్ల లేవు. స్త్రీ ఎల్లప్పుడూ కూడా పురుషుని క్రింద ఉండాలి. కానీ బైబిల్ చెప్తుంది ఇద్దరు సమానమే, ఇద్దరు అధికారం కలిగిన వారే, ఇద్దరు ఒక్కటే. వారి మధ్యన ఎటువంటి భేదాలు లేవు, వారి మధ్యన ఎటువంటి మనస్పర్ధలు లేవు. వారిద్దరు ఒకటి కనుక అది బైబిల్ స్పష్టం చేస్తుంది. యేసయ్య అది స్పష్టం చేస్తున్నాడు. నువ్వు అంటున్నట్లు ఇక్కడ ఏమి విధంగా తండ్రి యొక్క లేకపోతే పురుషుని యొక్క ఆధిపత్యం లేదు, పురుషాధిపత్యం లేదు బైబిల్లో. స్త్రీ పురుషులిద్దరూ కూడా ఒకటే ఉన్నారు. ఈ విషయాన్ని నువ్వు చక్కగా ఆలోచించే, బైబిల్ చక్కగా శ్రద్ధగా చదువు. అప్పుడు దేవుడు నీకు ఇంకను మంచి జ్ఞానం ఇచ్చి నడిపించిన గాక. ఆ బుద్ధిహీనత నుంచి విడిపించి పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి రక్షించి నిన్ను ఆ పరమునకు చేర్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.